హలో! హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎల్లప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. నేనండి మీ జానుని. ఈరోజు ఈవినింగ్ వచ్చేసైతే నేను ఎండు చేపలు, కోడిగుడ్ల పులుసు చేద్దామనుకున్నాను. కానీ మా వారు నాకు తెలియకుండా చికెన్ తెచ్చుకున్నారు. తెచ్చుకున్న వారిని వెనక్కి పంపించలేము గదా! సో తెచ్చుకోండి శ్రీవారు నేను చేసి పెడతానన్నాను. సో ఫస్ట్ మీకైతే ఎండు చేపల, కోడిగుడ్ల పులుసు ఎలా చేస్తానో చూసేయండి. సో ఫ్రెండ్స్ ఇంకో స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని నేను 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు 2 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, ఆవాలు, ఒకటి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, హాఫ్ స్పూన్ పసుపు. సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. 5 కట్ చేసి పెట్టుకున్న టమాటా, 1 స్పూన్ సాల్ట్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా కొంచెం ఉడికాయి కదా, ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ టమాటా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఎండు చేపలు యాడ్ చేసుకోవాలి. కడ్డీ చేపలు తెలుసు కదా ఫ్రెండ్స్, పొడుగ్గా ఉంటాయి అవి. వాటిని తలతోక కట్ చేసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత హీట్. సో ఫ్రెండ్స్ కడ్డీ చేపల్ని ఈ విధంగా కట్ చేసి వేయింపుకొని ఇలా వేసుకోవాలి. క్లీన్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు నేను కొంచెం కారం వేస్తున్నా. టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్. సో ఫ్రెండ్స్ ఇలా ఉడికేటప్పుడు 1 స్పూన్ మసాలా వేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. ఈ విధంగా ఘాట్లు పెట్టి వేసుకోండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ వేసుకోండి. ఈ విధంగా ఈ విధంగా చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. ఓకేనా? ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. సో ఫ్రెండ్స్ నా ఎండు చేపల కోడిగుడ్ల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. నేను ఏ విధంగా చూసానో చూసి ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాను తెలుగు వ్లాగ్స్.